నమస్కారం. మన ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మన కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. పెద్దలు మన అంజిరెడ్డి అన్నయ్య గారు కానీ, కిషోర్ గారు కానీ, మన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలానే భోగి రోజు 13వ తారీఖున ఈ కార్యక్రమం జరపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మన డిఆర్ఎన్ఎస్ సివిఎస్ అండ్ ఎస్సివిఎస్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన అంతకుముందు జరిగిన కాలేజీ టైంలో మనం అందరం కలిసి ఎలా అయితే ఎంజాయ్ చేశామో ఆ పాత రోజులను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా భోగి రోజున అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకొని పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ, అబ్రాడ్ కానీ, మన రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మన విద్యార్థులందరూ కూడా కలుసుకోవడానికి, ఆ ఒకరినొకళ్ళు పరిచయాలు ఇంకా పెంచుకోవడానికి కానివ్వండి, పాత వాళ్ళందరితో కలిసి మనం ఎంజాయ్ చేయడానికి, పాత రోజుల్ని స్మరించుకోవడానికి ఇది ఒక వేదికగా ప్రతి సంవత్సరము మన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి గత ఎప్పుడో చదువు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిపోయి ఎంతో పెద్ద స్థాయికి ఎదిగి ఉన్నటువంటి మన విద్యార్థులు, అంటే విద్యార్థి స్థాయి నుంచి బయటకు వెళ్ళి ఎంతో స్థాయికి ఎదిగిన మళ్ళీ మన కాలేజీ, మన బడి, మనం అందరం కలవాలని దృక్పథంతో అన్నగారు మరియు కిషోర్ అన్నయ్య పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వెంబడిబడి చేసి అందరినీ ఒక తాటి మీద నడిపించడంలో అన్నగారు కృషి, అందరి కృషి చాలా ఉంది. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పటిలాగే మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం డిఆర్ఎన్ఎస్ సివిఎస్ మరియు ఎస్సివిఎస్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇది 14వ సంవత్సరం. ఎప్పటిలాగే ప్రస్తుతానికి మన కాలేజీ డిఆర్ఎన్ఎస్ సివిఎస్ కాలేజీలో ఈ సంవత్సరం అక్కడ కార్యక్రమం చేయాలని అంతా కమిటీ సభ్యులందరి నిర్ణయం మేరకు అక్కడ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. దీనికి మన పట్టణంలో ఉన్న అందరూ పాత విద్యార్థులు, అలాగే 74వ సంవత్సరం నుంచి నేటి వరకు ఉన్న అన్ని సంవత్సరాల విద్యార్థులు మొత్తము దీనికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశంలో మన కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు మన చిన్ననాటి మధుర స్మృతులు ఒకసారి ఒకరికొకరు తెలియజేసుకుంటూ మన ఆయుష్ను ఒక 5 ఏళ్ళు పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక్కసారి మన మైండ్ అంతా రీషఫుల్ అవుతుంది.